హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ వైపు ముంచుకొస్తున్న సెన్యార్ తుఫాన్. రీసెంట్గానే మోంతా తుఫాన్ అయితే కనుక ఏపీ వైపు దూసుకొచ్చి తీవ్ర ఆందోళన అయితే కలిగించింది. ఇప్పుడు ఆ తుఫాను ముప్పు తప్పింది అనుకుంటున్న సమయంలో మరో తుఫాన్ అయితే కనుక ఏపీ వైపు దూసుకొస్తుంది. దీనికి సెన్యార్ కింద అయితే కనుక నామకరణం అయితే చేశారు. వివరాల్లోకి వెళ్ళిపోతే ఏపీ వైపు మరో తుఫాను ముంచుకొస్తోంది. మోంతా తుఫాన్ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే మరో తుఫాను విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఈ నెల 24వ తేదీ కల్లా వాయుగుండంగా మారి, అంటే మరొక 2-3 రోజుల్లో వాయుగుండంగా మారి దక్షిణ బంగాళాఖాతంలోకి అయితే ప్రవేశించనుంది. తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తుఫాన్గా మారి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ తీరం వైపే రానున్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది. సో ఇప్పుడు వచ్చే ఈ సెన్యార్ తుఫాను కూడా భారత్ వైపే రాబోతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపే రాబోతోంది. అంటే ఏ ప్రాంతంలోకి వస్తుంది అనేది అయితే కనుక ఇంకా ప్రస్తుతానికి అయితే అంచనా లేవు. ఎందుకంటే మొన్నట మోంతా తుఫాన్ అయితే కనుక ఇలా కాకినాడ తీరం వైపు లేదా ఉప్పాడ, అలాగే అంతర్వేది, ఇలా రకరకాలుగా అయితే అనుకున్నారు, మచిలీపట్నం ఇలాగని. సో ఇప్పుడు దీనికి అయితే కనుక ఇంకా అంచనాలు అయితే వేయలేదు. ప్రస్తుతానికి అయితే ఆంధ్రప్రదేశ్ తీరం వైపే వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికి తుఫాను ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే మరొక 2-3 రోజుల తర్వాత నుంచి, అంటే 24 నుంచి ఈ యొక్క వాయుగుండం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అల్పపీడనంగా ఉన్నది 24 లోపు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇక ఇది వాయుగుండం మారిన వెంటనే 26వ తేదీ నుంచి అయితే కనుక కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక తుఫాన్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన నేమ్ అయితే కనుక పేరు సెన్యార్ కింద అయితే నామకరణం చేయనున్నారు. ఇక ఈ విషయాన్ని ఐఎండీ అధికారికంగా ప్రకటించాల్సింది. ఒకవేళ తీవ్ర తుఫాన్గా మారినట్లయితే దానికి ఆ పేరు అయితే అధికారికంగా ప్రకటిస్తారు. ఇక ఈ నెల 26 నుంచి 29 వరకు ముందుగా రాయలసీమ, దక్షిణ కోస్తా, ఆ తర్వాత ఉత్తర కోస్తాలో అయితే కనుక భారీ వర్షాలు కురుస్తాయి. 26 నుంచి 29వ తేదీ వరకు కూడా పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఎక్కువగా చూస్తే రాయలసీమ, దక్షిణ కోస్తాలోనే వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా అయితే కనుక వేస్తున్నారు. గత మోందా తుఫాన్ లాగానే ఇది కూడా ఏపీ వైపుగానే వస్తుందని అయితే చెప్తూ ఉన్నారు. కాగా ఈ నెల 28న దక్షిణ కోస్తా, దానికి ఆనుకుని ఉన్న రాయలసీమ జిల్లాలు, అలాగే 29 నుంచి ఇంకా నెల్లూరు నుంచి కృష్ణా జిల్లా, రాయలసీమలో అనేక జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ శాఖ అధికారుల అంచనా, అంటే ఇంకా పూర్తి స్థాయిలో లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఉన్న అధికారుల అంచనా ప్రకారం చూస్తే కాకినాడ, మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని, అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఉత్తరాది నుంచి వీచే గాలులు ప్రభావం చూపుతాయని, అప్పుడు తీరం దాటే ప్రాంతంలో మార్పులు ఉంటాయని తెలిపారు. మనందరికీ తెలుసు, మోంతా తుఫాన్ సమయంలో దిశ మార్చుకుంటూ చాలాసార్లు దిశ అయితే మార్చుకోవడం జరిగింది. కేవలం కొన్ని గంటల్లోనే దిశలు మారడం జరిగింది. సో ఇప్పుడున్న అంచనా ప్రకారం అయితే కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇక ఇది కోస్తా, రాయలసీమలోని అనేక ప్రాంతాలపై దీని ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ యొక్క తుఫాను ప్రభావంతో ఏపీలోని రాయలసీమ జిల్లాలు, అలాగే చిత్తూరు, తిరుపతి, పొట్టి శ్రీరాములు జిల్లా, నెల్లూరు జిల్లా, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాతో పాటుగా తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న వెదర్ రిపోర్ట్ అయితే కనుక. వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.